నమస్తే. తెలంగాణలో సీఎం ఎవరైతే కేసీఆర్. ఎందుకలా? అభివృద్ధి పనులు చాలా చేశాడు కాబట్టి 24 hours కరెంట్ వస్తుంది 100%. ఇంకా ఏమేమి వచ్చినాయన్న మీకు కేసీఆర్ తరపు నుంచి, ప్రభుత్వం నుంచి? నల్లా తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. ఇంతకుముందు రైతు చచ్చిపోతే కూడా ₹1 వచ్చేది లేదు. ఇప్పుడు 5 లక్షలు ఇంటికి వస్తున్నాయి. షాది ముబారక్ వస్తున్నది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు వస్తున్నాయి. మీకే మీ ఇంటికి ఏమేమి అందినాయి? మా ఇంటికి రైతు బంధు వచ్చింది, కరెంట్ వస్తుంది, వాటర్ వస్తుంది. హ్యాపీ అన్న మీరు? చాలా. అంటే ఇలాంటి స్కీమ్స్ అన్ని పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. దేనికి సోమరిపోతులు చేస్తుండు? రైతు కరెంట్ ఇచ్చి రైతుని చేసుకోమని సోమరిపోతా, రైతుకి పెట్టుబడి డబ్బులు ఇచ్చినందుకు సోమరిపోతా. దేనికి చెప్పిన 24 hours కరెంట్ ఇచ్చినందుకు పెన్షన్స్ అంటే ఇప్పుడు ఇలాంటి మున్సిపల్ ఉన్నారండి, ఇప్పుడు పెద్దలు వదులుకుంటారు, వాళ్ళకి కాపాడుతుండ్రు, దానికి సోమరిపోతా. చెప్పండి. ఓకే అన్న. మీకు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? కాంగ్రెస్ వాళ్ళకే లేదా ఎందుకు? ఇక కూటమి వస్తుంది కదా ఇప్పుడు, సిపిఐ సిపిఎం. ఎన్ని కూటమి నేను రాని, వన్ మ్యాన్ షో ఓన్లీ, దట్ ఈస్ కేసీఆర్. అన్న బీజేపీని ఏమనుకుంటున్నారు? బీజేపీ అసలు తెలంగాణ లేదు, తెలంగాణలో అసలు బీజేపీ లేదంట. ఓకే అన్న. ఫైనల్గా మీరు ఎవరైతారు అనుకుంటున్నారు? మన సీఎం ఎవరైతారు? కేసీఆర్ అని చెప్తున్నా కదా. కేసీఆర్ పక్క. మనకి కొత్తగూడెంలో ఎవరు గెలుస్తారన్న? నేను ఎక్కడ? టీఆర్ఎస్. ఎవరు? మన వనమ గారు. పక్క. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఏం చేస్తారండి మీరు? షాప్ ఎక్కడ? ఇదే రైతు మార్కెట్. రైతు బజార్. ఓకే. ఎలా ఉందండి ఇప్పుడు, ఎవరు రాజకీయాల్లో వస్తారనుకుంటున్నారు 2024 ఎలక్షన్లో? 24 ఎలక్షన్లో కేసీఆర్కి మెజార్టీ తగ్గుద్ది. కాంగ్రెస్ పెరిగినా కేసీఆర్ ఫామ్ చేస్తాడు గవర్నమెంట్. కేసీఆర్ కంపల్సరీ. ఆంధ్రాలో జగన్ వస్తాడు, సెంట్రల్లో మోడీ వస్తాడు కంపల్సరీ. ఇవి జరుగుతాయి. కావాలంటే మీదే ప్రూఫ్. మళ్ళీ వచ్చినప్పుడు అది వచ్చినాక నాకు కలవండి, అది పక్క. ఓకే. ఏమేమి సంక్షేమ పథకాలు చేశారండి కేసీఆర్ గారు? అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చేసి ఉత్తర తెలంగాణలో బీట్లు మారిపోయినాయి. పాలమూరు అంతా ఒకప్పుడు ఎండిపోయి ప్రజలంతా పోయి పనులు చేసేటోళ్ళు. ఇవాళ రోజునాడు చూస్తే పంటలు ఎంత పండుతున్నాయి. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ వాటర్ ఫెసిలిటీ ఎక్కడైనా సరే అసలు మామూలు లేదు. హైదరాబాద్కి వాటర్ సప్లై ఉండేది కాదు, కొనుక్కునేవాళ్ళు. ఇలా ఎవరికి నడుస్తుంది. అట్లనే కరెంట్ వచ్చేసి లాస్ట్ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేంటి, ఆయన ఉన్నాడు ఏమన్నాడు అంటే ఇక చంద్రబాబు నాయుడు లాగానే ఆయన కూడా మన తీగల మీద ఆరేసుకోవడమే అన్నాడు బట్టలు. అదే మన కేసీఆర్ వచ్చి ఎమ్మటే ఫస్ట్ చేసింది అంటే 24 గంటలు కరెంటు ఉండేటట్టు చేశాడు. ఎవరు చేయలేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. వాటర్ను మన ఎలక్ట్రిసిటీ అయితే సూపర్ చేసాడు అనమాట. ఇక మిగతా విషయాలు అనేది కొద్దిగా వెనక ముందు చేసినా కూడా కొద్దిగా ఈయన మమేకం కాలేకపోయాడు. మరి అంతకుముందు ఏం బాగుండే కానీ తర్వాత కాలేదు. ఈ 4 సంవత్సరాలప్పుడు దానికే ప్రగతి భవన్కి అంకితమయ్యాడు కానీ బయటకు వచ్చి తిరగలేదు. ఇప్పుడు ఎలక్షన్లో తిరుగుతుండు. కానీ నెక్స్ట్ కేటీఆర్ అవుతాడు. ఈ ఎలక్షన్లో ఫస్ట్ సీఎం అయినా తర్వాత కేటీఆర్ సీఎం అవుతాడు కంపల్సరీగా జరిగేది. కేటీఆర్ అయినా కూడా కేటీఆర్ వర్తబుల్ క్యాండిడేట్. కేటీఆర్ వల్ల మన ఐటీ రంగాలన్నీ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్ రంగాలు కాదు, అన్ని రంగాలు పోతాయి. ఐటీ ఒక్కడే కాదు, ఈ వాజ్ ఏ జీనియస్, మొనపలి అనమాట. ఆయన చాలా తెలియగలడు. ప్లస్ ఇంకోటి అన్ని జగన్ లాగానే, ఆంధ్రాలో జగన్ లాగానే ఇక్కడ కూడా ఈయన చేస్తాడు కంపల్సరీ. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న సంక్షేమ పథకాల కన్నా మనకి ఈ తెలంగాణ కన్నా ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ. ఇంటికి వచ్చి పెన్షన్లు వేయటం, మళ్ళీ తర్వాత బియ్యం, సన్న బియ్యం వేయటం, కోటా బియ్యం వేయటం ఆంధ్రాలో జరుగుతుంది. చాలా జరుగుతున్నాయి. మన తెలంగాణలో జరగలేని అక్కడ జరుగుతున్నాయి. అదే అండి ఇక్కడ జరగటాలేదు. యంగ్ టర్క్ ఇస్తే డెవలప్మెంట్ ఇస్తాడు. ముసలి ఎందుకుంటే ఏమవుతుంది? ఎవరైనా సరే యంగ్, కొత్త రక్తం కావాలా. కొత్త రక్తం వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది, దేశం అభివృద్ధి చెందింది. వరల్డ్ ఫేమస్. వరల్డ్లో మన ఇండియా ఎందుకు పేరు వచ్చింది తెలుసా? దేనికి తెలుసా మీకు? యూత్ అనేది ఇండియాలోనే ఉంది. 18 years నుంచి 35 years దాకా యూత్ ఎక్కువ ఉన్నది. తర్వాత చైనా
చైనాకు పోటీ పడి మన వాళ్ళు ఉన్నారు. యూత్ ఎక్కువ ఉండేటానికి అమెరికన్స్ కూడా, అమెరికాలో ఉన్నది ఎవరు మొత్తం 70% మన వాళ్ళే ఉన్నారు. ఇండియా అట్లా ఒకప్పుడు కేరళ వాళ్ళు ఉండే, తర్వాత గుజరాత్ వాళ్ళు ఉండే, తర్వాత మళ్ళీ వేరే ఉండే, యూపీ ఉండే. ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం అక్కడే అమెరికాలో ఉంది. ఓకే, ఫైనల్గా అయితే ఎవరు సీఎం అవుతారు అంటారు? కేసీఆర్, సమస్య లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఇక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే గురించి మాట్లాడతాలే మీరు. ఓకే, ఎవరైతే మీరు అది మర్చిపోయారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మా వన వెంకటేశ్వరరావు గారు పాపం మంచివాడే, కానీ వణుకుతుండు, ఏం చేయలేని పరిస్థితి. ఇక వెంకటరావు గారు కాంగ్రెస్ తరఫున వస్తే యునానిమస్ గెలుస్తాడు, సాంబశివరావు అయితే గెలవడు. అంతే. కాంగ్రెస్ వెంకట్రావు వెళ్తారు గ్యారంటీ కాంగ్రెస్లో వస్తే, ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కొత్తగూడెంలో. ఖమ్మం డిస్టిక్ మొత్తము కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది ఓట్ బ్యాంకు. ఇక టీఆర్ఎస్కి తక్కువ ఉంది, కానీ కాంగ్రెస్కి ఉండేది. పోయినసారి కూడా కాంగ్రెస్లో గెలిచి మన వన వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లోకి వచ్చాడు. అలా జరుగుతుంది. ఓకే, తెలంగాణ సీఎం ఎవరైతారు అనుకుంటారా? కేసీఆర్. ఎందుకట్లా? ఎందుకంటే ఆయన అప్పటి నుంచి పథకం మొత్తం అందరికీ హెల్ప్ చేస్తాడు. పేదవాళ్ళకి అందరికీ బాగా సహాయం చేయడం వల్ల మళ్ళీ కేసీఆర్ వస్తుంది అనుకుంటా. ఓకే, అంటే బీజేపీ కాంగ్రెస్ అవి ఎలా ఉన్నాయి? అవంటే ఇక వాళ్ళ లెవెల్ పట్టించుకోవట్లేదు సరిగ్గా. కేసీఆర్ అయితే అందరినీ ఇట్లా లెక్క చేసుకుంటూ వస్తాడు. ఓకే, అంటే మళ్ళీ కేసీఆర్ వస్తారు అనుకుంటా. ఓకే, మరి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు వస్తారు అనుకుంటారు ఎమ్మెల్యేగా? ఎవరనుకుంటారు? తెలీదా? ఓకే, కేసీఆర్ మీకు నచ్చింది ఏంది బ్రో స్కీమ్స్లో? ఏ స్కీమ్ నచ్చింది బాగా? స్కీమ్ అంటే ఆయన ఏంటంటే ఆయన వ్యవసాయాలకి అందరికీ డబ్బులు ఇవ్వడం, మళ్ళీ కరెంటు కరెంటు 24 hours వస్తుందా మరి మీకు? వస్తుందా? ఓకే, మన తెలంగాణలో చూసుకుంటే రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి? రోడ్లు అంటే ఇక తెలంగాణ అంటేనే మొత్తం రోడ్లు వేరే ఉంటాయి. కొంచెం మంచిగా ఉంటే పల్లెటూళ్ళలో కొంచెం చూసుకుంటే బెటర్. ఓకే, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కేసీఆర్ నుంచి ఈసారి మళ్ళీ విన్ అయితే, మళ్ళీ గెలిస్తే ఇక కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు సయ్యద్ అలీ. ఓకే అన్న, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది? ఈసారి తెలంగాణలో గవర్నమెంట్ అయ్యేసరికి ఈ రాజకీయాలు చూస్తూ ఉంటే మళ్ళా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వమే కొట్టేటట్టు ఉంది అధికారం. ఎందుకంటే వాడి పనులు కొంతవరకు కనిపించుతున్నాయి. ఈ శ్రీరామ్ ప్రాజెక్టు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకా ఆ తర్వాత దళిత బంధు కానీ, ఈ విషయాలు మొత్తం ఇప్పుడు మనకు ఏది కావాలన్నా, షాదీ ముబారక్ కానీ, ఇది ఏది కావాలన్నా మనకు హెల్ప్ అవుతుంది, చూస్తున్నాం. ఇంత మట్టుకు కాకతీయ పనులని, మంచినీళ్ళ పథకాలని, మనకు భగీరథ మొత్తం మనకు అందుతున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు మాత్రం ఏం పని చేయలేదు. కనీసం 57 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థం కాలేదు. కాని వేళ ఏమైందంటే మనకు కృషి చేసే మనిషి కేసీఆరే కనబడ్డాడు. కేసీఆర్ పార్టీ వస్తుందని అభిమానం అయితే మనకు ఉంది. ఇక ఆ తర్వాత ఏ ప్రభుత్వాలు ఎంత చేసినా కానీ, ఎన్ని విధానాలుగా వచ్చినా కానీ, మరి వాళ్ళు కృషి చేస్తారు. వాళ్ళు ఒక 6 పథకాలు వేసారు, కేసీఆర్ ఒక 16 పథకాలు వేసిండు. ఈ మన ఈ వృధా పింఛని 57 సంవత్సరాలకు మంజూరు చేసిండు. వికలాంగులకి 4016 రూపాయలు చేసిండు. మరి ఈ విషయానికి కాబట్టుకొని మేము విభజించుతూ ఉంటే కేసీఆర్ వచ్చేటట్టు ఉన్నాడు, మళ్ళీ కేసీఆర్ వచ్చేటట్టు ఉన్నాడు. అది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.